చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 8 ఉడికించిన ఎగ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఉప్పు కారం అంతా ఎగ్స్ పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు చక్కగా ఉడకనివ్వాలి. ఉల్లిపాయ జీడిపప్పు ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి.